విశాఖ నగరంలో డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రాంబాబు పండా జన్మదినోత్సవం సందర్భంగా వారి 3వ కార్యక్రమం సరిగమ మ్యూజిక్ స్క్వాడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథుల వారి సమక్షంలో జ్యోతి ఆవిష్కరణ జరిగింది. అనంతరం ఒక భక్తి పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు కొనసాగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. సో వాళ్ళకి మేము విషెస్ చెప్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా రాంబాబు గారిని ఇన్వైట్ చేస్తాం. ఈ రోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది. ఈ సీజన్ 3లో ఈ రోజు రాంబాబు బర్త్డే అని. సో హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ सर्व विघ्नापशान्तये సీజన్ 3 చేయడం నిజంగా ఆ బాలు గారి ఇన్స్పిరేషన్ మనందరం పైన ఉండాలని ఫోటో కూడా వేయడం జరిగింది. మంచి పాటలతో ఈరోజు అండ్ ట్రాక్ మధ్యాహ్నం ట్రాక్ అయ్యి ఉంటుంది. లైవ్ కార్యక్రమం 2 కూడా మిక్స్ చేసి చేయడం అనేది ఒక అరుదుగా జరుగుతుంటుంది. నేను కూడా చెప్పాను, ఓన్లీ కంటిన్యూగా ట్రాక్ వద్దు రాంబాబు, లైవ్ కూడా ఈవినింగ్ పెడితే బాగుంటుందని ఒక చిన్న చెప్తే వెంటనే అది ఫాలో చేసి సోమేష్ టీంతో అది ఏర్పాటు చేయడం జరిగింది. బాగా జరగాలని కోరు స్వాగతం తెలియజేసుకుంటాం. దేవరాజు గారు వచ్చారు, స్వాగతం. అలాగే రేపు దేవరాజు గారు ఈవెంట్ ఉంది, అందరూ కూడా పబ్లిక్ లైబ్రరీకి ఇచ్చేసి ఆయన కూడా దీవిస్తారని కోరుకుంటున్నాం. దీవెనలు అందిస్తారు. అలాగే బాబురాజు గారు వచ్చారు, మీకు స్వాగతం సార్. తర్వాత బాబు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కళని ప్రసాదిస్తాడు. ఆ కళని ఆధారంగా చేసుకుని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. జీవితం ఏ రకంగా ముందుకెళ్తుందో, ఎవరు ఎందులో నిష్ణాతులు అవుతారో, ప్రజల ప్రేక్ష పొందగలుగుతారో వాళ్ళు జీవించి ఉన్నంతకాలం కూడా ధన్యులుగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళని సదా మనం చిరస్మరణీయులుగా చెప్పుకుంటూ ఉంటాం. మరి మన రాంబాబు గారు, మన ధర్మపత్ని, వీళ్ళిద్దరికీ సంగీతం అంటే చాలా అభిమానం. ఇంకా పాటలు అంటే బహుశా పాటే వాళ్ళ దాంపత్యానికి పాట వేసినామనుకుంటాను. ఎక్కడ విజయనగరం, ఎక్కడ విశాఖపట్నం చెప్పండి. సాధారణంగా ఇక్కడి నుంచి కళాభారతికి వెళ్తే విసిగిపోతాం, ఈ ట్రాఫిక్ అంతా దాటుకుని ఎంత దూరం వెళ్ళాలని చెప్పి. అని ఒకసారి రాంబాబు గారు బైక్లో ఎక్కేస్తారు విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు. ఏ సంస్థ విశాఖపట్నంలో కార్యక్రమం చేపట్టినా సాంస్కృతిక పరంగా ఆ కార్యక్రమాల్లో కూర్చొని శ్రోతలుగా కూర్చుంటారు. ఇద్దరు కలిసి వాళ్ళు పాడే పాటలు వింటారు. వాళ్ళు అవకాశం ఇస్తే వీళ్ళు కూడా పాట పాడతారు. అలా ఇవాళ ప్రత్యేకంగా మధ్యాహ్నం వరకు కొరకే సిస్టంలో పాటలు పాడి, ఇప్పుడు సాయంత్రం మన సోమేష్ బృందంతో చక్కని లైవ్లో మరికొన్ని పాటలు అర్పించాలని చెప్పి ముందుకు రావటం ముదావా చప్పట్లు కొట్టి అభినందించాలి. నాకు తెలిసి గృహిణిగా సేవలు అందిస్తారు. మరి ఇక్కడ గృహిణి కూడా గాయని. ఆ గాయనితో ఈ గాయకుడు మరో పక్క సినీ సంగీత ప్రపంచంలో ప్రయాణం చేస్తూ ఇద్దరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మరి ఇంటి దగ్గర ఏం పంచుకుంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు చూస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. భగవంతుడు అనుగ్రహించాలని. నా పేరు పల్లా రాంబాబు అండి, మాది విజయనగరం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విశాఖపట్నం డాబా గార్డెన్స్ దగ్గర మ్యూజిక్ స్క్వాడ్ మా సొంత బృందం ఇతను రాకేష్ గారు, ఇతను వన్ ఆఫ్ ద అడ్మిన్ రాకేష్ గారు, అండ్ వన్ ఆఫ్ ద అడ్మిన్ పూర్ణిమ గారు, అలాగే మా అడ్వైజర్ రామరాజు గారు, వీళ్ళందరి సహకారంతో మ్యూజిక్ స్క్వాడ్ సీజన్ 3ని ఇంతవరకు మ్యూజిక్ స్క్వాడ్ 1 and 2 సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మ్యూజిక్ స్క్వాడ్ సీజన్ 3కి మేము అడుగుపెట్టాము. మీ అందరి ఆదరాభిమానం వల్ల మేము ఇలా చేయగలిగాం. మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు
ట్రాక్స్ మీద పాడారు. సుమారు 50 గాయకులు వచ్చి వివిధ జిల్లాల నుండి వచ్చి పాల్గొన్నారు. మన శ్రోతలను ఉరుతొలగించారు వాళ్ళ గంతులతో. అలాగే ఇప్పుడు 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సోమేష్ బృందంచే లైవ్ ఆర్కెస్ట్రా సాంగ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి మీ నలుగురు కూడా ముఖ్య కారణం మేము నలుగురమే. అందులో ముఖ్య కారణం ఈవిడ గారే, మా పూర్ణిమ గారు, వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ మ్యూజిక్ స్క్వాడ్ అడ్మిన్. ఈ ఫైనాన్షియల్ అంతా మేడం గారు చూస్తారు. మేడం గారు అడుగుజాల్లో అందరూ నడుస్తూ ఉంటాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, అలాగే ఈ ప్రజల యొక్క, అలాగే మీ అభిమానులు ఇప్పుడు ఇలా ఈ యొక్క 3వ కార్యక్రమం జరుగుతుంది విశాఖపట్నం శ్రీ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో. దీంట్లో సుమారు 50 మంది గాయకులు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం ట్రాక్ సింగింగ్, మధ్యాహ్నం సాయంత్రం లైవ్ ఆర్కెస్ట్రా సోమేష్ గారి ఆధ్వర్యంలో లైవ్ ఆర్కెస్ట్రాలు కూడా పాడడం జరుగుతుంది. ఆ మ్యూజిక్ వన్ ఆఫ్ ది ఎడ్మిన్ అయిన పల్లా రాంబాబు గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఫ్యూచర్లో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇదే మ్యూజిక్ స్క్వాడ్ బ్యానర్ మీదే చేస్తాము. అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని